అదే అవినీతి జరిగింది 16,000 కోట్లు జరిగిందని చెప్తున్నారు. సో అది రాహుల్ గాంధీకి వరకు పంపించిందని ఏదో మాయమైందని చెప్తుంది. సో ఏదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర మంత్రి కూడా దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన శాఖలో జరిగింది కాబట్టి. ఈడ నాకు ప్రజలు ఏమనుకున్నారంటే అరే వాళ్ళు రెడ్లు ఒకటి కలిసి దోచుకున్నట్లున్నదిరా రాష్ట్రాన్ని అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన అవినీతి చేసినట్టు ఈయన విచారణ చేయమని చెప్తాను. విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆయన కూడా బాధ్యత. కాబట్టి ఈ తెలంగాణ రాజకీయ నాయకులు ఎట్లయిందంటే దొంగల్లాగా అవినీతి ప్రజలకు చెప్పి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా తిరగవాలి. మొన్న జర్నలిస్టులు ఎవరైతే మీరు దాని గురించి దీని గురించి మాట్లాడారు కదా, ఈ రోజు ఇంత అవినీతి తెలంగాణ సొమ్ములు పోయినప్పుడు మీ విద్యార్థులు కావచ్చు, ఈ మేధావులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? మాట్లాడలేదు. ఎవరు తప్పున్నది? రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా తప్పెవరున్నా దాన్ని తక్షణమే బయటికి తీయాలి. ఎందుకంటే తెలంగాణ రాజకీయ నాయకులకు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. అవినీతి చేసిన నోటు చెప్తారు, ఈరో యాలేదంటారు. ఈ వాడు వీడు ప్రజలు మోసం చేస్తారు అందరు కలిసి. సో దీనిపైన కేంద్రం కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రజా సొమ్ము అంటే ఇప్పుడు మరి దీని గురించి అపోజిషన్ పార్టీలు కూడా ఏం మాట్లాడలేదు ఎందుకని? అదే అపోజిషన్ నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అంటే అవినీతి జరిగిందని చెప్పి అపోజిషన్ ఒక పేపర్ వేస్తారు. వాడు కూడా ఏమంటారు ఇంకో అధికారంలో జరగలేదు అన్నట్టు చేస్తారు. కాకపోతే లాస్ట్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఆ డబ్బును అందరు కలిసి పంచుకునే దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తున్నారు. సో ప్రజలు కూడా మౌనంగా ఉండటం వల్ల ఇబ్బంది అవుతాయి. జర్నలిస్టులు మేధావులు అందరూ కూడా బయటకు వెళ్ళండి. మీకు కూడా డబ్బులు ఇచ్చారో తెలియదు. మళ్ళీ ఈ డబ్బులు ఇచ్చినందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు. లేకపోతే బహిరంగంగా ఇది 1600 కోట్లని బహిరంగంగా తీసుకోరు బొగ్గు, అంత వాల్యూ ఇచ్చే బొగ్గునంటే మా ప్రజలు ఎందుకు పట్టించుకోరు? ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎందుకు పట్టించుకోరు? అని అందరు భాగస్వాములు అయినట్టు కదా ప్రజలను ముంచేయడానికి. సో ఇక్కడ తక్షణమే తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం. ఎందుకంటే మన సంపాదన వాళ్ళు రాజకీయ నాయకులు మనకు చెప్పి దొంగలాగా దోచుకుంటున్నారు. సో అందరు రాజకీయ నాయకులు ఒకటైపోతుంటారు దీంట్లో. అంటే ఇప్పుడు మన కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళు కూడా ఏం దీని గురించి స్పందించట్లేదు, ఏమనుకోవాలి? అదే మేము కూడా చెప్తున్నాం. మీరు బాధ్యతగా కేంద్ర మంత్రులు ఉండరు. మీరు ఏదో పేపర్ ప్రకటన ఇచ్చి లేఖ రాష్ట్రం కాదు. తప్పిదాలు జరిగితే పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి ఉన్న రాష్ట్రానికి వెళ్ళి అది మీ శాఖ, మీకు గౌరవంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు మీకు ఇంత అవినీతి లేదని మీకు పేరు ఉన్నది. సో ఈ విషయం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగకపోతే నువ్వు కూడా అవినీతి పరం అనేది ప్రజలు ముద్రేసే అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు అని అక్కడక్కడ అనుకుంటున్నారు. అది ఏదైనప్పటికీ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఒకటే అని చెప్పి ఆల్రెడీ అనుకుంటున్నారు. కిషన్ రెడ్డి కూడా కలిస్తే మరి ఇంకా కుంభకోణం ఎక్కువ అవుతుంది కదా. అదే చెప్పలేము. వాళ్ళు బయటికి వస్తే ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఇక్కడ జరిగింది ఢిల్లీకి ఏం పైకేం పోనీరు మంత్రులు కూడా. వీళ్ళు లోపలనే కాంప్రమైజ్ చేస్తారు. అది ఏది తప్పిదాలు ఉన్నా దాన్ని బయట పెట్టాల్సింది. ఎందుకంటే ప్రజల సొమ్ముని మీరు అందరు కలిసి పంచుకున్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలని దోచుకుంటున్నారు. కాబట్టి 100% దీనిపైన విచారణ జరగాలి. కేంద్రం కూడా ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది.